శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. దావోస్ 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 ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వినపడుతున్న పదం. రాజకీయ పార్టీల మధ్య చర్చలకు, సామాన్య ప్రజానికం సందేహాలకు, వ్యాపార వర్గాల ఆందోళనకు కేంద్రంగా మారిన ఏకైక 3 అక్షరాల పదం ఈ దావోస్. అసలు ఈ దావోస్ అంటే ఏంటి? ఈ దావోస్ అనేది ఒక నగరం పేరు. అయితే ఈ దావోస్ అనే పదానికి అర్థం దావీదు కుమారుడు లేదా ప్రియమైన వాడు అని అర్థం. ఇది స్విట్జర్లాండ్లో ఒక మున్సిపాలిటీ మరియు ఇది 2 పట్టణాల కలయిక. అందులో ఒకటి దావోస్ డోర్ఫ్ అంటే దావోస్ విలేజ్, రెండవది దావోస్ ప్లాజ్ అంటే దావోస్ ప్లేస్. ఇది సముద్ర మట్టానికి 1560 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 19వ శతాబ్దంలో పర్వత ఆరోగ్య రిసార్ట్గా ప్రాముఖ్యతను సంతరించుకున్న దావోస్ నేడు ప్రపంచ రాజకీయ మరియు కార్పొరేట్ నాయకుల వార్షిక సమావేశమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరంను నిర్వహించడం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఇది స్విట్జర్లాండ్లోని అతిపెద్ద స్కై రిసార్ట్లలో ఒకటి. ఈ ప్రసారంలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎలా ప్రారంభమైంది, దీని చరిత్ర, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దీనిలో సభ్యత్వం కోసం ఏం చేయాలి, మన తెలుగు రాష్ట్రాలు ఈ దావోస్ సదస్సు నుండి ఇప్పటి వరకు ఎన్ని ఒప్పందాలు, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చాయనే ఆలోచనాత్మక అంశాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదికను 1971లో జెనీవా యూనివర్సిటీలోని బిజినెస్ ప్రొఫెసర్ క్లాస్ స్కౌట్ స్థాపించారు. మొదటగా ఇది యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని పేరు పెట్టబడింది. ఆ తరువాత 1987లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా అవతరించింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కొలోనీలో ఉంది మరియు న్యూయార్క్, బీజింగ్, టోక్యోలో కూడా కార్యాలయాలను కలిగి ఉంది. ఇది ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ హోదా కలిగిన ఎన్జిఓగా అంటే ఉదార సంస్థగా నియమించబడింది. ఇది ఒక బోర్డు సహాయంతో పనిచేస్తుంది. అంటే మన గ్రామాల్లో గుడులు ఎలా అయితే ధర్మకర్త మండలి అధ్యక్షతను నిర్వహించబడతాయో అదేవిధంగా ఈ బోర్డులో సంస్థ వ్యవస్థాపకుడైన ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ అధ్యక్షతన వ్యాపారం, రాజకీయం, విద్య, పౌర సమాజానికి చెందిన నాయకులతో ట్రస్టీ బోర్డు కింద ఏర్పడి నడపబడుతుంది. ఇక్కడ ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే మన భారతదేశానికి చెందిన ముఖేష్ ధీరుభాయ్ అంబానీ అంటే రిలయన్స్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇందులో ఒక మెంబర్ కింద ఉన్నారు. అదేవిధంగా భారత సంతతికి చెందిన అజయ్ పాల్ సింగ్ బంగా అనేవారు కూడా ఈ యొక్క బోర్డులో స్థానం సంపాదించగలిగారు. అయితే ఇందులో సభ్యత్వం కోసం ఏంటి ప్రణాళిక అంటే ఈ వేదిక సభ్యులుగా ఉన్న 1000 మంది సంస్థలచే నిధులు సమకూరుస్తుంది. సాధారణంగా $5 బిలియన్ అంటే మన కరెన్సీలో 50,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండే సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫోరం కార్యకలాపాల్లో పాల్గొనే స్థాయిని బట్టి సభ్యత్వం వర్గీకరించబడుతుంది. అంటే ప్యూను, క్లర్క్, తర్వాత అడ్మినిస్ట్రేటరు, మేనేజరు, తర్వాత చైర్మన్, ఆ విధంగా అన్నమాట. సమావేశాలు, ప్రాజెక్టులు మరియు కార్యక్రమాల్లో పాల్గొనడం పెరుగుతున్న కొద్దీ సభ్యత్వ రుసుము స్థాయి కూడా పెరుగుతుంది. ఇందులో ప్రవేశ రుసుము ఒక వ్యక్తికి సుమారుగా $19,000 ఖర్చు అవుతుందంట. అంటే మన దేశ కరెన్సీలో చూసుకుంటే 16,44,926 అన్నమాట. దావోస్ వార్షిక సమావేశం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం వార్షిక సమావేశం ఒక థీమ్ని కలిగి ఉంటుంది. అంటే ఒక మాట అనుకుంటాం కదా, ఈసారి ఏంటి చర్చ మన అందరి మధ్యలో అని చెప్పి ఆ రకంగానే ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త చర్చతో ఆ యొక్క సమావేశం అనేది నిర్వహించబడుతుంది. అలా 1988 నుండి నేటి వరకు 26 చర్చా వేదికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిలో ఎక్కువ శాతం వ్యాపార రంగం మీదే ఉన్నాయి.
వీటితో పాటు ఆరోగ్యం, సమాజం, పర్యావరణం గురించి కూడా చర్చలో ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక స్థితిగతులతో పాటు థింక్ ట్యాంక్ అంటే పరిశోధనాత్మక ఆలోచనలతో ఒక అవగాహన చర్చ అన్నమాట. అనేక మంది యంగ్ గ్లోబల్ లీడర్స్, సామాజిక వ్యవస్థాపకులు, ప్రపంచ స్థాయి కలిగినటువంటి చారిటబుల్ ట్రస్టులు కూడా ఇందులో పాల్గొంటాయి. లైక్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అని, తర్వాత జార్జ్ సోరస్ గారి ఫౌండేషన్ అని, ఇలాంటివన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి. అదే రకంగా దీని మీద విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ఈ వేదికను విమర్శించేవారు ఉన్నారు. వారి వాదనలో ముఖ్య అంశాలు ఏంటంటే పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ పేదరికాన్ని పెంచుతాయని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని వారి ఉద్దేశం. అలాగే ప్రపంచంలో సంపదలో అంతరాలు పెరుగుతున్నాయనేది మరొక ముఖ్య వాదన. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నల్ల జాతీయులపై మరియు మహిళలపై కార్యాలయంలో వివక్షకు సంబంధించి అనేక ఆరోపణలు చేసింది. అప్రజాస్వామిక నిర్ణయాలకు, ఆర్థిక పారదర్శకత లేని కార్యకలాపాలకు ఈ వేదిక భాగస్వామ్యం వహిస్తుందని పేర్కొంది ఆ జర్నల్. అయితే ఇక్కడ వచ్చిన అసలు విషయం ఏంటంటే, మన రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ యొక్క దావోస్లో పార్టిసిపేట్ చేశారు, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి కూడా ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు అనేది, అదేవిధంగా ఆ ఎంఓయూలతో పాటు ఎన్ని వేల కోట్లో లేకపోతే లక్షల కోట్లో లేకపోతే కోట్లో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2015 నుండి ఈ దావోస్లో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2015లో అయితే ప్రతిసారి పాల్గొంటున్న ప్రతిసారి కూడా ఇదిగో మేము ఈసారి ఈ ఎజెండా మీద మేము ఈ సదస్సులోకి మేము ఎంట్రీ ఇస్తున్నాం అనేది కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగా పాల్గొన్న ప్రతిసారి కూడా వీళ్ళు ఎంచుకున్న ఒక్కొక్క చర్చా వేదికను కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. 2015లో అయితే పెట్టుబడి సామర్థ్యాన్ని మరియు అవకాశాలను ప్రదర్శించింది. 2016లో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిపై తన దృష్టిని సారించింది. 2017లో పునరుత్పాదక ఇంధనం మరియు స్మార్ట్ నగరాలలో తన కార్యక్రమాలను ప్రోత్సహించింది. 2018లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఇన్నోవేషన్లో తన ప్రయత్నాలను నొక్కి చెప్పింది. 2019లో స్థిరమైన అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించింది. 2020లో సాంకేతికత మరియు విద్యలో దాని పురోగతిని ప్రదర్శించింది. 2021లో ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయంలో సాధించిన విజయాలను హైలైట్ చేసింది. 2022లో రాష్ట్రం, పర్యాటకం, సాంస్కృతిక వారసత్వంలో తన కార్యక్రమాలను ప్రోత్సహించింది. 2023లో ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ కల్పనలో తన ప్రయత్నాలను దృష్టి సారించింది. 2024లో పర్యావరణ సుస్థిరత పట్ల రాష్ట్రం తన నిబద్ధతను నొక్కి చెప్పింది. 2025లో అంటే రీసెంట్గా మొన్న జరిగిన పెట్టుబడి సమావేశాల్లో పెట్టుబడి అనుకూల పర్యావరణ వ్యవస్థ మరియు పారిశ్రామిక వృద్ధిని ప్రదర్శించింది. అయితే ఇదే రకంగా అటువైపు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క దావోస్ సమిట్కి వెళ్ళడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రం 2018 నుండి ఈ యొక్క దావోస్ సమిట్లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ తర్వాత వరుసగా 2018, 2020, 2022, 2023, 2024, 2025 ఇందులో మొదటగా కేటీ రామారావు అంటే మనకు తెలిసిన కేసీఆర్ గారి కుమారుడు 3 సార్లు సమిట్ని అటెండ్ చేశారు. 2018, 2020, 2023. ఆ తర్వాత 2024, 2025లో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో వెళ్ళటం జరిగింది. అయితే ఈ దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం ఏడాదికి తన పెట్టుబడుల ఆకర్షణ విధానాన్ని పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. 2018లో 4,128 కోట్ల పెట్టుబడులు చేసుకుంటే 2019లో 19,900 కోట్లు, 2020లో 40,000 కోట్లు, 2021లో 41,000 కోట్లు, 2022లో 45,500 కోట్లు, 2023లో 60,000 కోట్లు, 2024లో 1,78,000 కోట్లు, 2025లో 1,82,000 కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి సంబంధించి ఎంబీఓలుగా చేసుకుంది. అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా 3 సంవత్సరాల ముందు నుంచి అంటే 2015 నుంచి దావోస్ సమిట్లో పాల్గొంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మంచి పెట్టుబడుల్ని ఆకర్షించింది. అవి వరుసగా 2015లో 4,128 కోట్లు,
2016లో 19,900 కోట్లు, 2017లో 40,000 కోట్లు, 2018లో 41,000 కోట్లు, 2019లో 45,500 కోట్లు, 2020లో 60,000 కోట్లు, 2021లో 1,78,000 కోట్లు, 2022లో 1,82,000 కోట్లు, 2023లో 1,85,000 కోట్లు, 2024లో 1,90,000 కోట్లు, 2025లో 2,00,000 కోట్లు ఏకంగా రాష్ట్రానికి పెట్టుబడుల కింద ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి ఈ యొక్క డేటా అనేది చెప్తుంది. అయితే ఈ డేటా అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే msn.com అనే వెబ్సైట్ ద్వారా ఇదంతా మనం కనుగొనడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదా ఈ రోజుల్లో అంతా కూడా ఏఏ అంటున్నారు కదా, ఆ ఏఏలో కూడా మీరు కొట్టిన చాట్ జీపీటీలోనో లేకపోతే ఎందులో మీరు ప్రెస్ చేసినా మీకు తెలుస్తుంది. గూగుల్ సెర్చ్ చేసిన అదే రకంగా పైన పేర్కొనబడిన 2 తెలుగు రాష్ట్రాల అంకెలు, గణాంకాలు, చర్చలు గమనిస్తే ఇవి ఎంతవరకు దావోస్ సమ్మిట్ని దాటి మన రాష్ట్రాల వరకు, ముఖ్యంగా ప్రజల వరకు తీసుకురాబట్టాయి అనేది ఆయా రాష్ట్రాల ప్రజానికమే ఆలోచించాలి, అంటే మనమే ఆలోచించుకోవాలి. సో దీని అంతటిని కూడా ఇప్పుడు ఇంత చెప్పాను కదా, దీని అంతటిని కూడా ఒక షార్ట్ టర్మ్లో, అంటే మనకి వాడుక భాషలో మనం రెగ్యులర్గా చర్చించుకునే మన ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది కదా ఒక ఫ్రెండ్లీ వేదిక అనేది, అటువంటి మాటలతో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని అంతటిని కూడా ఒక ఉదాహరణ కింద మనం తీసుకుంటే, ఉదాహరణలో పొందుపరచాలని మనం అనుకుంటే, యాక్చువల్లీ దావోస్ అనే నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే వధూవరుల పెళ్లి చూపులు నిర్వహించబడతాయి. అర్థమైందా? అక్కడ ఒకవేళ ఇరు వర్గాల వారు ఇష్టపడితే, అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటారు, అంటే MOU అనేది చేసుకుంటారు. ఇక సరే మరి మా రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళి పెళ్లి పనులు మొదలు పెడతాం అంటూ తిరిగి వారి స్వస్థలాలకు చేరుకుంటారు. అయితే ఇందులో ఎన్ని పెళ్ళిళ్ళు మండపం వరకు వచ్చి ఆగిపోతాయో, లేకపోతే ఎన్ని పెళ్ళిళ్ళు శుభలేఖలు పంచాక ఆగిపోతాయో, లేకపోతే ఎన్ని పెళ్ళిళ్ళు ఇష్టం లేదంటూ ఉత్తరాలు రాయడం ద్వారా ఆగిపోతాయో, లేదా కట్న కానుకల్లో వచ్చే తేడాలతో ఆగిపోతాయో తెలియదు. చాలా అరుదు అలా జరిగిన నిశ్చితార్థాల్లో పెళ్ళి అయ్యి 12 బిడ్డలకు జన్మనిచ్చి వారసత్వాన్ని కొనసాగిస్తూ తమ యొక్క స్థితిని కాపాడుకుంటూ రావడం అనేది చాలా అరుదు ఇటువంటి వాటిల్లో. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారంటే, మీరు చూసిన 2015 నుంచి ఆంధ్ర రాష్ట్రం పోటీ పడతా వస్తుంది, దావోస్ సమ్మిట్లో పాల్గొంటూ వస్తుంది. అందులో ఎన్ని లక్షల కోట్లు MOUలు జరిగాయి, ఎన్ని MOUలు మన స్టేట్ వరకు వచ్చాయి, ఎన్ని MOUలు అయితే క్రియాశీలకంగా పద్ధతిలోకి వచ్చాయి అనేది మీరు చూస్తే, మీకు తెలిస్తే ఏమైనా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇవన్నీ కూడా msn.com అనే వెబ్సైట్ వారి లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటి వరకు ఈ దావోస్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి చేసిన ఖర్చు అక్షరాల 247 కోట్లు, అంటే 2015 నుంచి 2025 వరకు నేటి వరకు కూడా 247 కోట్లు ఖర్చు పెట్టింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 174 కోట్లు ఖర్చు చేసింది, అంటే మనకన్నా ఒక 3 సంవత్సరాలు లేట్గా ఎంట్రీ ఇచ్చింది. సో 2018 నుంచి 2025 వరకు చూసుకుంటే 174 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఈ యొక్క దావోస్ చరిత్ర. సో దీని మీద మీకు ఎటువంటి అభిప్రాయం, మీ అభిప్రాయాలని, మీ యొక్క సందేహాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మా యొక్క ప్రసారాన్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తారని చెప్పి, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తెలియజేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమస్తే. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త